నేనెప్పుడూ మీ మేలు కోరే వీడియోలు చేస్తాను. మీకు దానివల్ల ఇసుమంతైన లాభం ఉంది. కాబట్టి మీరేం చేయాలంటే, ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఒకవేళ ఈ అలవాటు మీకున్నా, లేదా మీ పిల్లలకున్నా దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయండి. మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలొస్తాయి. గురు అనుగ్రహం వస్తుంది. చాలామంది చేసేటటువంటి పొరపాటేంటంటే, వారికి విద్య నేర్పించినటువంటి గురువులు ఎంతో వాళ్ళు చాలా సాధన చేసి మనకు నేర్పిస్తారు. టీచింగ్ చేసేటటువంటి గురువుల దగ్గర నుంచి అన్ని విషయాలు నేర్పించే జ్యోతిష సంబంధమైన, పురోహితం చేసేవాళ్ళైనా, ఎలాంటి వాళ్ళైనా మీకేదైనా ఒక విషయాన్ని నేర్పించి తెలియజేసి మీ జీవితాన్ని ఉద్ధరించబడడానికి ఎక్కడో చోట మీ జీవితం ఉద్ధరించబడడానికి మంచి స్థితికి వెళ్ళడానికి వారు ఎక్కడో చోట చిన్నపాటి కారణమైన వాళ్ళు మీకు ఎదురైనప్పుడు ఒక చిన్నపాటి నమస్కారం పెట్టి వారిని నమస్కరించటం. మీ లోపల ఈయన వల్ల నా జీవితంలో ఈ విషయం నేను నేర్చుకోగలిగానని కృతజ్ఞత కలిగి ఉండటం చేయాలి. టీచర్స్ పాపం చదువు నేర్పించిన టీచర్స్ రోడ్డు మీద కనపడుతున్నా కనీసం విష్ చేయకుండా చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటారు. అలా చూసి చూడనట్టు వెళ్ళిపోయిన విషయం ఆ టీచర్‌కి కూడా తెలుసు. ఆళ్ళెంత బాధపడతారో చెప్పండి. వాళ్ళ మనసులో అనుకుంటారు వీళ్ళకి విద్య నేర్పించి వ్యర్థం గదా! ఏం లాభం కనీసం నేను కనబడినా ఒక నమస్కారం పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారని. అది మనకి జీవితంలో గురుబలాన్ని క్షీణించేటట్టు చేస్తుంది. గురుబలం లేకపోతే అన్నీ ఉన్నా వ్యర్థమే. మనకు ఏ ఫలితం రాదు. గురువు అనుకూలత కావాలంటే మీకు విద్య నేర్పించిన వారి పట్ల మీరు కృతజ్ఞత చూపటం. వారికి విష్ చేయడం. అయ్యా! ఏం మనం ఆస్తులేం పోగొట్టుకోవట్లే కదా! కేవలం నమస్కారం సార్ అని చెప్పటం. ఇంగ్లీష్‌లో అయితే గుడ్ మార్నింగో, గుడ్ ఈవెనింగో, గుడ్ ఆఫ్టర్‌నూనో అని విష్ చేయడం. అది మన ధర్మము. ఖచ్చితంగా మన గురువుకి కృతజ్ఞత కలిగి ఉండడం. వాళ్ళు మనకి ఎన్నో ఇబ్బందులు పెట్టుండొచ్చు. ఆ ప్రతి ఇబ్బందికి మనం బాగుపడ్డానికే వారు పెట్టారని మీ మీద కక్ష కట్టి ఏదో చేసింది కాదు. మీరు బాగుపడడానికి చేశారనే విషయాన్ని గుర్తుంచుకోండి. వజ్రాన్ని సానబెట్టినట్టు మీ జీవితం బాగుపడాలని మిమ్మల్ని వాళ్ళు సానబెట్టుండొచ్చు. కానీ వాళ్ళు పెద్దవారు, విద్య నేర్పినవారు. వారి పట్ల కృతజ్ఞతా భావంతో ఎప్పుడూ మంచినే ఆలోచిస్తూ వారి యందు వారి ఆశీర్వచనం పొందండి. శుభం భూయాత్.